బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'పలికే బంగారమాయి'. అందరూ ఎట్లా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. అదే నేను కోరుకుంటున్నానండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేటప్పటికి వినాయక చవితి వ్లాగ్ అండి. అందరూ పూజ చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. నేను కూడా చాలా చేసుకున్నాను. మనకున్న వచ్చిన ఆపదలు అండ్ మన 2 స్టేట్స్‌కి వచ్చినాయి. విజయవాడలో ఫ్లడ్స్ అండ్ ఖమ్మంలో కూడా వచ్చినాయి ఫ్లడ్స్. సో, ఎఫెక్టెడ్ ఏరియాస్ పీపుల్ అందరూ నెమ్మదిగా కోలుకోవాలి అని చెప్పి విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అంతా కూడాను పూజ ఎట్లా చేసుకున్నాననేది ఉంటుంది. కొంచెం లిటిల్ బిట్‌గా వీడియో తీశాను. ఎండింగ్ వరకు క్యాప్చర్ చేశాను కానీ బట్ లాస్ట్ ఎండింగ్ ఏమైందో తెలియలేదండి. అది రికార్డ్ అవ్వలేదు. సో, నేను తర్వాత చూసుకున్నాననమాట ఎడిట్ చేసుకునేటప్పుడు. అదొక్కటే చిన్న డిసప్పాయింట్మెంట్ మ్యాటర్ అనమాట. సో, ఈ వ్లాగ్ ఇట్లాగే వెళ్తుంది. అండ్ సారీ అండి, కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడానికి. యాక్చువల్గా నిన్ననే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. సో, అందుకని ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. సో, ఇంక నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. డే బై డే అట్లాగా వెంటనే పెడుతూనే ఉంటాను. అండ్ నా కమింగ్ అప్ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎవ్వరూ మిస్ అవ్వద్దండి. అంటే కొంచెం కొంచెం చెప్పాను కదా! కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్స్ అని. అవి చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను ఇంప్లిమెంట్ చేయడానికి. కమింగ్ అప్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ముందర వ్యూస్ వస్తున్నాయి కానీ, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. కొంచెం లైక్ చేస్తే నాకు కూడా బూస్టప్‌గా ఉంటుంది. సో, లైక్ చేయండి. వ్యూస్ నెమ్మదిగా వస్తున్నాయి. సో, ఓకే, పర్వాలేదు అని అనుకుంటున్నాను నేను. చూస్తున్నారు కాబట్టి. సో, వ్యూస్ చూసి లైక్ చేయండి. లైక్ చేస్తే ఓకే, ఈ కాన్సెప్ట్ ఇట్లా నేను అనుకున్నది రీచ్ అవుతోంది. అందరూ మీరు అనుకోవచ్చు, నార్మల్ కాన్సెప్టే కదా, ఏముంది కొత్తదనం ఏముంది అని చెప్పి. డెఫినెట్‌గా అండి, కరెక్టే. నార్మల్ అందరూ వ్లాగర్స్ చేసే, యూట్యూబర్స్ చేసే కాన్సెప్ట్సే న్యాచురల్‌గా ఉంటాయి. బట్ ఏంటి అంటే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది డిఫరెంట్ కదండీ. సో, ఆ రకంగా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. వీడియోస్ ఇంకా కొంచెం బాగా చేద్దాం, వ్లాగ్ చేద్దాం అని అనిపిస్తూ ఉంటుంది. సో, కమింగ్ అప్ వీడియోస్‌లో ఫర్దర్‌గా చాలా మంచి మంచి కాన్సెప్ట్ ఐడియాస్‌తోనే మీ ముందుకొస్తాను నేను. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియో మాత్రం కాన్సెప్ట్ వైస్‌గానే ఉంటుంది. ఆ నెక్స్ట్ కమింగ్ వీడియో మాత్రం ఐ కాంట్ వెయిట్ టు పోస్ట్ అనమాట. బట్ పోస్ట్ చేస్తాను. వెంటనే ఇది అయిపోయిన తర్వాత టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో పోస్ట్ చేసేస్తాను. డెఫినెట్‌గా చూడండి అసలు ఎట్లా అనిపించింది ఆ వీడియోకి సంబంధించి అనేది అందులో చెప్దురు గానీ, నేను కొంచెం ఇంట్రో ఇచ్చే నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను అందులో కూడాను. సో, ఎవ్రీబడీ ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ద వీడియో గోస్ ఆన్ లైక్ దిస్. ఇక్కడ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. మేము వినాయక చవితికి కూడా కలశం పెట్టే పూజిస్తామన్నమాట. దానికి నియమం ఏంటి అనేది నాకు తెలీదు. మా ఇంటి పద్ధతి ప్రకారం మేము కలశం పెట్టి పూజిస్తామన్నమాట. అంటే యాజ్ ఎ బ్రాహ్మణ్ ఫ్యామిలీ గర్ల్‌గా మా ఇంటి పద్ధతి ప్రకారం
మేము చేసుకుంటున్నామండి. మా వారు ఏం చెప్పారంటే, పందిళ్ళలో మనం పెడతాం కదా కలశము, నిమజ్జనం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఆ కొబ్బరికాయని కొడతారటండి. సో మేబీ అదే రీజన్ అనుకుంటాను, నాకు అంత క్లారిటీగా తెలీదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి ప్లీజ్. So that's it guys for today's video. Hope you all like this video. So please like, share and subscribe to my channel guys.